నమస్తే. అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా రాశి ఫలాలు గ్రహచార రీత్యా ఏ రకంగా ఉండబోతున్నాయో తెలుసుకుందామా? మరి అందరు రెడీయా? సెప్టెంబర్ నెల ఎలా జరుగుతోంది అందరికీ, అండ్ ఏ రకంగా చక్కగా మీకు మంచి మంచి రిజల్ట్స్ వచ్చాయి అనేది కూడా మాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి అండ్ ఫీడ్బ్యాక్ రూపంలో తెలియజేయండి. అండ్ ఈ అక్టోబర్ నెలలో రాశి ఫలాలు కనుక మనం చూసినట్లయితే మారుతున్న గ్రహాల రీత్యా, మారుతున్న గ్రహ సంచార రీత్యా కూడా అన్ని క్షేత్రాల్లో అంటే హెల్త్, ఎడ్యుకేషన్, లవ్ అండ్ రొమాన్స్, మ్యారేజ్, కెరియర్ అండ్ బిజినెస్ ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్స్లో జనరల్గా నేను అడ్రస్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే పాపులేషన్కి జనరల్గా టచ్ అయ్యే ఈ ఆస్పెక్ట్స్ ఇవే కాబట్టి మనకి. సో ఈ ఆస్పెక్ట్స్లో మనకి ఎటువంటి ప్రభావాలు మనకి రాబోతున్నాయి అనేది మనం ఇక్కడ ఖచ్చితంగా తెలుసుకుందాం. మేషరాశి వారికి అక్టోబర్ నెలలో గ్రహ సంచార రీత్యా ఏ రకంగా మంచి రిజల్ట్స్ రాబోతున్నాయి, ఎంత హుషారుగా ఉండబోతోంది మీ అందరికీ, తీసుకోవాల్సిన చిన్న చిన్న జాగ్రత్తలు ఏమన్నా ఉంటే అవి తెలుసుకుందాం ఇక్కడ. మేషరాశి వారికి మీ రాశాధిపతి వచ్చి కుజుడు. కుజ భగవానుడు తుల సంచారం మొదలుపెట్టారు. తుల సంచారం కూడా ఆయన మొన్న సెప్టెంబర్ 13వ తారీఖు, సెప్టెంబర్ 13న ఆయన రాత్రి 9:34 ఆయన మొదలుపెట్టడం జరిగింది. మేషరాశి వారికి తులారాశిలో సంచరిస్తున్న ఈ కుజుడి యొక్క సంచారం చాలా విశేషంగా ఉండబోతుంది అండ్ చాలా చాలా మంచి సంచారం కూడా చెప్పుకోవచ్చు ఇది. తర్వాత ఇక్కడ శుక్ర భగవానుడు, కేతు భగవానుడు ఇద్దరు కూడా సింహరాశిలో పంచమంలో సంచారం చేయడం అండ్ రవి బుధులు ఇద్దరు కూడా కన్యలో సంచారం చేయడం, అది కూడా 12వ స్థానం అవుతుంది. రాహు 11వ స్థానంలో లాభస్థానంలో, శని భగవానుడు 12వ స్థానంలో, తర్వాత గురు భగవానుడు 3వ స్థానంలో సంచారం చేయడం జరుగుతుంది. హెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే ఇమ్యూనిటీ అండ్ సెల్ఫ్ ఇండివిజువల్ పర్సనాలిటీ ఇవి కనుక చూసుకున్నట్లయితే మేషరాశి వారికి ఇక్కడ మీకు మీ రాశ్యాధిపతి వచ్చి ఆయన సప్తమంలో కూర్చున్నారు కాబట్టి ఇక్కడ మీకు జలుబు, కొంచెం వేడి ఉంటూనే బాడీలో కొంచెం అంటే నార్మల్ బాడీ టెంపరేచర్ కంటే కూడా కాస్త అంటే ఇంటర్నల్ లో ఫీవర్ అంటాం కదా, అటువంటి ఆస్పెక్ట్స్ ఉండడం జరుగుతుంది. లేకపోతే దాంతో పాటుగా జలుబు, వేడి చేసినా సరే ఒక్కొక్కసారి జలుబు రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా మీకు శుక్ర సంచారం ఉన్న టైంలో ఇటువంటి ఆస్పెక్ట్స్ మీకు జరుగుతూ ఉంటాయి. స్కిన్ ర్యాషెస్ రావడం జరుగుతూ ఉంటుంది. ఆ స్కిన్ ర్యాష్ కూడా ఎలా ఉంటుందంటే కొంచెం తోలు ఊడడము, కాస్త రక్తం కనపడము, ఒక చుక్క, అటువంటివి జరుగుతూ ఉంటాయి. టేక్ కేర్. ఎక్కడ కూడా బర్న్స్ లేకుండా చూసుకోండి, బాడీ మీద హీట్ బర్న్స్ కానీ లేకుండా చూసుకోండి. తర్వాత ఎడ్యుకేషనల్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మేషరాశి వారికి పంచమ స్థానాధిపతి మీకు రవి భగవానుడు కాబట్టి ఆయన వ్యయ స్థానానికి వచ్చేసారు కాబట్టి మీకు ఆయన షష్టమ స్థానానికి వచ్చారు కాబట్టి కన్యలోకి. ఇక్కడ మీకు ఏమవుతుందంటే ఇందాక కూడా వ్యయ స్థానం 12వ స్థానం అన్నట్టున్నాను, ఐఎమ్ సారీ, ఐ కరెక్ట్ మై సెల్ఫ్. రవి భగవానుడు కన్యలో ఉన్నారు కాబట్టి ఆయన షష్టమ స్థానాన్ని కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఒక రకంగా ఎడ్యుకేషనల్ లవ్ పరంగా కొంచెం అంటే ఏమన్నా కాస్త డౌట్గా ఉండడం కానివ్వండి, లేకపోతే ఏదన్నా పెండింగ్ వర్క్స్ ఏమన్నా ఉంటే, పెండింగ్ విషయాలు ఏమన్నా ఉంటే మాట్లాడాల్సినవి, పెండింగ్ చదువు రీత్యా కానివ్వండి, స్కిల్స్ అండ్ సర్టిఫికేషన్ రీత్యా కానీ పెండింగ్ యాక్టివిటీస్ ఏమైనా ఉంటే అవన్నీ కంప్లీట్ చేయడం ఇక్కడ సంపూర్ణంగా జరుగుతుంది. అండ్ ఎక్కడా కూడా లేమి లేకుండా, లోటు లేకుండా టకటకటకగా కంప్లీట్ చేసేసుకుంటూ, లేకపోతే ఎన్రోల్మెంట్ చాలా ఫాస్ట్గా చేసుకుంటూ వెళ్ళడానికి కూడా ఇక్కడ ఆస్కారం చక్కగా ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే డౌట్స్ వద్దు, చేయవలసిన తొందరగా చేసేసేయండి అండ్ తీసుకోవాల్సిన నిర్ణయాలు తొందరగా తీసుకోండి. అటు రుణాల్లో కానివ్వండి, అటు హెల్త్ పరంగా కానివ్వండి, లేకపోతే అటు శత్రు విషయాల్లో కూడా కానివ్వండి, ఏదైనా సరే క్లారిఫై చేసుకుంటూ ఎక్కడా కూడా కర్మ పాడు చేసుకోకుండా ఇక్కడ లవ్ రిలేటెడ్ మ్యాటర్స్లో చేసుకోండి. ఎడ్యుకేషన్ పరంగా కనుక వచ్చినట్లయితే ఇంపెండింగ్ వర్క్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఏమాత్రం పోస్ట్పోన్ చేసుకోకుండా త్వరగా ఫోకస్ అండ్ డిసిప్లిన్తో చేసుకోవడం మంచిది. ప్రతిరోజు ఆదిత్య హృదయం చేసుకోవడం చాలా చాలా మంచిది మేషరాశి వారికి. ఈ టైంలో జనరల్గా కూడా చాలా మంచిది, ఈ టైంలో ఇంకా మంచిది. మ్యారేజ్ హౌస్ కనుక చూసినట్లయితే సప్తమ స్థానాన్ని చూస్తాం కాబట్టి శుక్ర భగవానుడికి సంబంధించిన స్థానము. శుక్ర భగవానుడు మీకు పంచమ స్థానంలో హౌస్ ఆఫ్ రొమాన్స్లోనే కూర్చున్నాడు కాబట్టి అది కూడా కానీ కేతుతో కలిసి కూర్చున్నాడు. ఆయన మంచిదే, ఇబ్బంది ఏం లేదు, మరీ అంత ఇబ్బంది ఏం కాదు. అప్పుడప్పుడు కాస్త డౌట్లు ఉంటాయి, అంటే పార్ట్నర్కి మనమంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉందా, ఏంటి రెస్పాన్సివ్గా లేరు స్పౌస్ అన్నట్టుగా ఒక ఫీలింగ్ వస్తుంది. కానీ
మీ రెస్పాన్సిబిలిటీ మీరు చేసుకుంటూ వెళ్ళిపోతే అవతల సైడ్ నుంచి కూడా చకచక వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసేసుకుంటారు, వాళ్ళు ఫాస్ట్గా అన్నీ చేసుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అటువంటి రిజల్ట్స్ మీరు చూడడం కూడా జరుగుతుంది, చాలా మంచిది. అండ్ బాగా ఎంజాయ్ చేయడం, ఒకరికొకరు కాంప్లిమెంట్స్ ఇచ్చుకోవడం, ఒకరికొకరు ప్రేమపూర్వకంగా ప్రవర్తించడం బ్యూటిఫుల్ టైం అని చెప్పాలి మేషరాశి వారికి వైవాహిక జీవితంలో కూడా. కెరీర్ అండ్ బిజినెస్ కనుక చూసుకున్నట్లయితే నవమ దశమ స్థానాలు చూస్తాం కాబట్టి మీకు నవమ దశమ స్థానాలు గురు శనులు. గురు భగవానుడు ఆల్రెడీ తృతీయ స్థానంలోనే కూర్చున్నారు, మిథున స్థానంలో. ఆయన త్వరలో కర్కాటకానికి వెళ్ళిపోతారు, అది వేరే విషయం. కానీ బట్ ఎనీ విచ్ వేస్ శని భగవానుడు కూడా వ్యయస్థానంలో వక్ర గతిలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే కెరియర్ పరంగా కూడా మీకు అంటే మంచి వాక్సిద్ధితో, మంచి వాక్పటుత్వంతో చాలా చక్కగా ముందుకు వెళ్తూ ఉంటారు. మాటలు చాలా చక్కగా నెమ్మదిగా కమ్యూనికేషన్ క్లియర్గా ఉంచుకుని చేయవలసింది సాధించవలసింది చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏమాత్రం కూడా డౌట్స్ లేకుండా, డిలేస్ లేకుండా, పోస్ట్పోన్మెంట్ లేకుండా మీరు చేయవలసిన కెరియర్ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళిపోతే త్వరగా అన్నీ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. కాకపోతే శని భగవానుడు వక్రగతిలో ఉన్నారు కాబట్టి కాస్త స్లో అవుతుంది ఈ టైము. పర్లే, ఇబ్బంది లేదు. అక్టోబర్ 28 తర్వాత మెల్లిగా స్పీడ్ పుంజుకుంటాయి అన్నీ కూడా. అక్టోబర్ నెల మొత్తం ఇలాగే ఉంటుంది ఆల్మోస్ట్. అక్టోబర్ 28 నుంచి కాస్త స్పీడ్ పుంజుకుంటాయి. ఇంకా నవంబర్ 28 తర్వాత తిరుగులేదులేండి, ఇబ్బంది లేదు. ఉండనివ్వండి ఏలినాటి శని. ఏలినాటి శని అంటే అదేం బ్రహ్మరాక్షసేం కాదు, ఇంకా మంచిది, చాలా చాలా మంచిది ఏలినాటి శని. ఎందుకంటే ఇట్స్ లైక్ అ డీటాక్సిఫికేషన్ ఆఫ్ యువర్ హోరోస్కోప్. బాడీ డీటాక్స్కి రకరకాల డ్రింకులు తాగేస్తూ ఉంటాం కదా, హోరోస్కోప్ డీటాక్సిఫికేషన్, కర్మ డీటాక్సిఫికేషన్ అవ్వాలి అంటే ఏలినాటి శని వచ్చి తీరాలి. అది వస్తే కానీ మనం డీటాక్స్ అవ్వం, అది వస్తే కానీ మనకు ముందు వెళ్ళాం. పెద్ద ఆయన రావాలి, మనం డీటాక్స్ చేయాలి, అంతేనా? వెరీ గుడ్. సో ఇక్కడ ఫండింగ్, మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ లేకుండా కెరియర్ పరంగా, బిజినెస్ పరంగా ఏమైనా డీల్స్ చేసుకోవాలన్నా, మీటింగ్స్ చేసుకోవాలన్నా తప్పనిసరిగా చేసుకోండి. కైండ్లీ డూ యువర్ హోంవర్క్. అట్ ద సేమ్ టైం ముందుకు వెళ్ళడానికి ఎక్కువ శాతం ట్రై చేయండి, ప్రయత్నించండి. హోంవర్క్ కంప్లీట్ చేసుకోండి. నవంబర్ 28 తర్వాత కంప్లీట్గా CNB కెరియర్ అండ్ బిజినెస్ పుంజుకుంటాయి. అప్పుడు నేను హోంవర్క్ చేస్తాను అంటే యూ విల్ వేస్ట్ యువర్ టైం. ఓకే, అలా మాత్రం చేయకండి. ఖచ్చితంగా నేను చెప్పినట్లు ఆదిత్య హృదయం ప్రతిరోజు చదవాలి. అండ్ ఈ టైంలో కనుక మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ లైట్ కలర్స్, ప్యాస్టల్ కలర్స్ ఎక్కువగా వేసుకోవడానికి ట్రై చేయండి. లక్ష్మీదేవి ఆరాధన చక్కగా చేసుకోండి. లక్ష్మీదేవికి పటిక బెల్లం నివేదించి మీరు పూజ చేసుకోండి, మంచి జరుగుతుంది. శుభం భూయాత్. ఇండివిజువల్గా మీరు జన్మజాతకాలు అందరూ కూడా అన్ని రాసుల వారు ఇండివిజువల్గా మీ జన్మజాతకాలు, ఇప్పుడు ఇవన్నీ మేము చెప్పేవి జెనరిక్గా చెప్పేవి. మీ జన్మజాతకం ఏంటి, మీ కుండలిలో మీ లగ్నం ఏంటి, లగ్నానికి సంబంధించిన మీ రాశిలో మీ జన్మకుండల్లో మీకు ఏ గ్రహాలు ఎక్కడున్నాయి, ఎక్కడ గోచరిస్తున్నాయి, మీ లగ్నరీత్యా మీకు ఎలా ఉంది, దాని పరంగా మీకు ఇంకా రిజల్ట్స్ ఎలా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన ఈ జెనరిక్ ఆస్పెక్ట్స్ అన్నిట్లో కూడా మీకు ఉన్న క్వశ్చన్స్కి ఏ డేట్స్లో మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే మంచిది అనేవి చూపించుకోదలుచుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి మీరు కాల్ చేసి చక్కగా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. శుభం భూయాత్. ఫైనాన్షియల్గా చాలా సంవత్సరాల నుంచి ఇరుక్కుపోయామండి. ఫైనాన్షియల్గా చాలా సంవత్సరాల నుంచి ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వడం లేదు, డబ్బు చేతికి రావాల్సినది కూడా రావటం లేదు. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్లో, భూమి ప్రాపర్టీస్లో కానీ, భూమికి సంబంధించిన ఇతరోత్తర ప్రాపర్టీస్లో కానీ తగాదాలు, కుటుంబ సభ్యులతో తగాదాలు, లేకపోతే మాకు రావాల్సింది లేదు, ఒకప్పుడు బాగా బతికాం కానీ తర్వాత ఇంకేదో రకంగా పరిస్థితులు కాస్త మారాయి, కొంచెం నెగిటివ్గా వద్దు, కాస్త మారాయి ఏదో కొంచెం అలాంటివి. అప్పుడు ఇంకా చాలా చక్కగా మీరు బాగా ఫైనాన్షియల్గా ఎదగాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేయొచ్చు అని అంటే, ధనియాలు ఉంటాయి కదండి, ధనియాల్ని చక్కగా మీరు ఏదైనా కాస్త తడి మట్టిలో మీరు నాటేసేసేయండి. కొద్ది రోజుల్లోనే మొలకలు వచ్చేస్తాయి. ఆ మొలకల్ని కాస్త పెంచండి, ఆ ఎదగడం చూడండి. ఎన్ని రోజులు చూస్తారు? ఒక వారం రోజులు, ఒక 40 రోజులు అట్లా చూస్తూ ఉండండి. 15 రోజుల నుంచి 30 రోజుల వరకు అయితే తేడా కనపడుతుంది. ఆ 15 రోజుల నుంచి 30 రోజుల వరకు తేడా కనిపించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆ ధనియాల యొక్క మొక్కల యొక్క ఆ పాట్స్ ఉంటాయి కదా, ఆ పాట్స్ని తీసుకెళ్ళిపోయి ఆ మొక్కలతో పాటుగా మీరు ఏదైనా ప్రవహించే నీటిలో వేసేసేయండి. ప్రవహించే నీటిలో వేసేసిన తర్వాత దాన్ని మళ్ళీ అదే ప్రాసెస్ని మళ్ళీ రిపీట్ చేసుకోండి. ఇలా ఎన్నాళ్ళు చేయాలి? ఖచ్చితంగా ఒక 11 నెలల వరకు చేసుకోండి. ఇలా 11 నెలల వరకు చేసుకుంటే మీకు రావాల్సిన డబ్బు అందడం దగ్గర నుండి మీకు ఉన్న భూమి తగాదాలు కానివ్వండి, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ యొక్క తగాదాలు కానివ్వండి, అన్నదమ్ముల మధ్యలో తగాదాలు కానివ్వండి, ఆస్తిపాస్తుల కోసం ఈ పెద్దవాళ్ళు కొట్టుకోవడం కానివ్వండి, ఏదైనా సరే అవన్నీ కూడా ఖచ్చితంగా తీరిపోయి మీకు రావాల్సిన డబ్బు అంతా వస్తుంది. తర్వాత మళ్ళీ చేసుకుంటూ ఉండొచ్చా? చేసుకోవచ్చు, కానీ ఊరికినే మన మొక్కల్ని వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు.
ధనియాల్ని ఎందుకు వాడుతున్నాం? ఫాస్టెస్ట్ గ్రోయింగ్ క్రాప్ కాబట్టి, అది చాలా త్వరగా పెరుగుతుంది కాబట్టి, అది అంత త్వరగా పెరుగుతుంది కాబట్టి అంత త్వరగా మన డబ్బు యొక్క పరిస్థితి కానివ్వండి, మన డబ్బు యొక్క నిల్వ చేసుకునే ఆ గుణం కానివ్వండి, లేకపోతే ఆ శక్తి కానివ్వండి, మనకు కూడా పెరగాలని చెప్పి మనం ఇక్కడ ఈ రెమెడీ చేస్తున్నాం. సో ఖచ్చితంగా మినిమం ఒక 11 నెలలు ఏ రోజు మొదలు పెట్టాలని ఏం లేదండి. అమావాస్య రోజు కూడా మొదలు పెట్టచ్చు, ఇబ్బంది ఏం లేదు. మంగళవారం ఒక్క రోజు మొదలు పెట్టద్దు, ఎందుకంటే మళ్ళీ చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఎప్పుడు చేస్తాము? మళ్ళీ పరిస్థితి మారితే చేస్తాం. ఎందుకు కోరుకోవడం? శుభంగా చేసుకోండి. మంగళవారం మంగళప్రదమైన రోజే. కాకపోతే ఏంటంటే తీర్చేసేవి ఏమన్నా ఉంటే మంగళవారం చేయాలి తప్ప పెంచుకునేది ఏమన్నా ఉంటే మాత్రం అలా చేయాల్సిన అవసరం లేదు. శుభం భూయాత్.